హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం పుదీనా పచ్చడి చేసుకుందామండి. రోటి పచ్చడి ఎండుమిర్చితో చేసుకుందాము. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. కళాయి పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసానండి. 1 స్పూను పల్లీలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూను మినప్పప్పు. పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు ఒక్కొక్క స్పూన్ వేసానండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ధనియాలు 1 స్పూన్ వేసుకుందాం. ధనియాలు కూడా వేసాను. ఒక 1/2 స్పూన్ జీలకర్ర, మెంతులు వేస్తున్నానండి. ఊరికే చిటికెడు మెంతులు. ఈ ఫ్లేవర్, వేగిన ఫ్లేవర్ చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి కూడా వేసేస్తున్నాను. నేను ఒక 12 తీసుకున్నానండి. మీరు తినే కారాన్ని బట్టి తీసుకోండి. ఒక కట్ట పుదీనా తీసుకున్నాను. మీడియం సైజ్ కట్ట అండి, మరీ పెద్దది కాదు. వేగిపోయినాయండి. ప్లేట్లోకి తీసేసుకుందాం. అన్నీ ప్లేట్లోకి తీసేసుకున్నామండి. అదే నూనెలో పుదీనా వేస్తున్నాను. మరీ బాగా వేగిపోక్కర్లేదండి. ఆకు మగ్గితే సరిపోతుంది. సరిపోతుందండి. ఇది తీసి పక్కన పెట్టేసుకుందాం. అవి చల్లారే లోపల 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. తాలింపు పెట్టేసుకుందాం. ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఇందాక ఒక 1/2 స్పూన్ జీలకర్ర అందులో వేగించుకున్నాం కదండి, కొంచెం వేస్తున్నాను. స్టవ్ కట్టేస్తున్నానండి. చల్లారిపోయినాయండి వేగించుకున్నాయి. ఇందులో కొంచెం రాళ్ళుప్పు వేస్తున్నాను. రాళ్ళుప్పు వేసుకున్నప్పుడు కొంచెం తగ్గించేసుకోవాలండి.
కొద్దిగా పచ్చి జీలకర్ర, 4 వెల్లుల్లిపాయ రబ్బలు. ఈ లోపల ఇది మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మిక్సీ పట్టానండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ చింతపండు గొజ్జు చేస్తున్నాను. మీరు చింతపండు మామూలుగా వేసుకున్నా పర్లేదండి, నాకు ఉడకపెట్టిన గొజ్జు ఉందని వేసాను. ఇప్పుడు కొత్తిమీర, వేగించిన పుదీనా వేసేస్తున్నాను. మిక్సీ పట్టేద్దాం. పుదీనా పచ్చడి అండి, ఇది పాడవదండి. మనం అన్ని నూనెలో వేగించాం కదా, వాటర్ కలపలేదు. ఉంటుందండి, బయట ఉన్న 3-4 రోజులు ఉంటుంది, ఫ్రిడ్జ్లో ఉంటే 7-8 రోజులు ఉంటుంది, పాడవదు. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ కూడా పప్పులు ఒక్కొక్క స్పూన్ వేసానండి, ఎందుకంటే పుదీనా ఫ్లేవర్ బాగా తెలియాలని. పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ధనియాలు అన్నీ 1 స్పూన్ వేసాను. తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. ఇది మనకి మెడిసినల్ వాల్యూస్ కూడా ఎన్నో ఉన్నాయండి పుదీనాలో. హెల్త్కి చాలా మంచిది. తప్పనిసరిగా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.